హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గోవింద. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ కనుమ శుభాకాంక్షలు. మార్నింగ్ నుంచి అయితే వీడియో తీయలేదండి, ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదు. ఈ 4-5 రోజుల నుంచి కొంచెం రెస్ట్ లేదు కాబట్టి అటు ఇటు తిరగడం, ఈ పిండి వంటలు చేయడం వల్ల కొంచెం హెల్త్ బాగాలేదు. అంటే నిద్ర లేదు సరిగ్గా, అందువల్ల హెల్త్ బాగాలేదు. పొద్దునైతే పెద్దమ్మ చేసింది, గారెలు చేసింది, నేనేమో మటన్ వండాను. కాకపోతే వీడియో తీయలేదు, అంతగా హెల్త్ బాగాలేదని చెప్పి ఇది చేసేసాను. ఇప్పుడైతే ఈవినింగ్ ఇంకా పెద్ద పాప చిన్న పాప అయితే చికెన్ బిర్యానీ వండమన్నాడు. చికెన్ బిర్యానీ వండుతున్నాను. నేనైతే తిండి కాకపోయినా 2-3 రోజులు ఉంటానేమో కానీ నిద్ర లేకపోతే అసలు నా వల్ల కాదు చేయడం. మా వారు ఆఫీస్కి, ఈ రోజు అయితే మా వారికి ఆఫీస్ ఉందండి. మా వారు ఆఫీస్ నుంచి వచ్చేవాటికైతే నేను పడుకునే ఉన్నాను. మా వారు అదే అడిగారు, ఏంటి పడుకున్నావు, ఏం చేయలేదు కనుమ పండుగ రోజు అని. కాకపోతే హెల్త్ బాగాలేదని చేయలేదు, ఈవినింగ్ చేస్తానులే అని చెప్పాను. ఇంకని చెప్పి ఈవినింగ్ అయితే చేస్తున్నాను చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ. నీ కోటి మీ డాడీ కోటి అంట, మీ ఇద్దరే తెచ్చుకున్నారు. పర్మిషన్ లేదని పర్మిషన్ లేదు. ఇక్కడ నుంచి పర్మిషన్ రావాల్సింది, ఇక్కడ నుంచి పర్మిషన్ వస్తే అయిపోద్దా? అక్కడి నుంచి రావాలి. వాళ్ళ ఆనందం వాళ్ళది, వాళ్ళకి చికెన్ బిర్యానీ చేస్తున్నారని ఆనందం. నీకు అవసరం లేదు కదా, నాకు కావాలి, నీకు ఎలా కదా, తింటాను. నువ్వు మందిర సత్యనారాయణరావు గారిని ఫాలో అవుతావు కదా, నువ్వు చికెన్ బిర్యానీలు మటన్ ఇప్పుడు తినేసి రేపంతా వస్తుంటాను. కడుపు మడుస్తావా? ఎందుకంత బాగా ఫ్రూట్స్ తినేది ఉండొచ్చు కదా నైట్. అంటే ఇప్పుడు మన నోరు సంవత్సరానికి ఒకసారి కనుక పండుగ చేస్తారు. అదే చెప్తారు మందిర సత్యనారాయణరావు గారు. 7 గంటల తర్వాత నీ ముందు ఏది పెట్టినా కూడా నోరు కట్టేసుకుని ఉండాలి అని. నువ్వు ఆయన ఫాలో అవుతున్నప్పుడు అదే చేయాలి కదా. పంటకి చెప్పలేదుగా, పండక్కని కదా ఆయన ఎప్పుడైనా అదే చెప్తారు. ప్రసాదం తెచ్చినా నోరు గురువు గారు ఏం చెప్పారంటే తినాలి అనిపించినప్పుడు తినండి, కానీ నెక్స్ట్ రోజు వస్తుండండి, అప్పుడు దాని మీద సెట్ అయిపోద్ది. అది నీకోసం నువ్వు చెప్తున్నావు అంతే, ఆయన అయితే అలా చెప్తున్నావు. కావాలంటే వీడియోస్ చూసుకోండి. మమ్మీ చికెన్ బిర్యానీ చేస్తుంది కదా, టేస్ట్ ఎలా వచ్చింది అనుకుంటున్నావు? బాగుంటుంది. బాగుంటుందా? బాగుంటుందా? చాలా బాగుంటుందా?
రెండు తినేస్తా. మా డాడీకి అస్సలు ఇవ్వను. జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. బీర్లు తీసుకురా. గట్టిగా చెప్పండి. 2 బీర్లు తీసుకురా తాగుదాం. అడుగుతుందా టాటా చి అనుమా సారీ టాటా అంటున్నా. ఏమండి 2 బీర్లు తీసుకోవాలంట. 2 బీర్లు అంట. 4? అయ్యో అత్తయ్య పర్మిషన్ ఇచ్చారు 4 తెచ్చుకోమంటారు. 4 తెచ్చుకోవచ్చంట. అరే దానికి ఎవరు భయం లేదుగా, తెచ్చుకోవచ్చుగా. నీకు ఆరోగ్యం మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారు 4 తెచ్చుకోవాలి బీర్లు అంతే, నీకు భయం లేదు. ఓకే. అక్కడ పోతే భయం వేస్తుంది. డాడీ లాస్ట్ ఇయర్ ఏమంటుంది తెలుసా? లాస్ట్ ఇయర్ గుంటూరు కాడ సినిమాకి వెళ్దాం అంటుంది. ఏమంటే మమ్మీ చెప్పింది అంటుంది. నువ్వే చెప్పు. నువ్వేగా నాకు మధ్యాహ్నం అదే ఏమంటుంది, డాడీ మేఘన వెంకటేష్ ఫ్యాన్ కదా, సైందో మూవీ చూశారు, మమ్మీ నువ్వు నాగార్జున ఫ్యాన్వి, నువ్వు నా సామిరంగా చూస్తావు, మరి నేను మహేష్ బాబు ఫ్యాన్, గుంటూరు కారం చూడొద్దా, మా మహేష్ బాబు ఫీల్ అవడా, మీ ఇద్దరు ఎలాగో చూస్తారు కదా, నాకు ఫస్ట్ రిలీజ్ అయింది నేను నిజంగా అంటుంది. మధ్యాహ్నం అంటుంది. మధ్యాహ్నం వచ్చాక మీ ఇద్దరు కంటే మహేష్ బాబు ఫస్ట్ రిలీజ్ అయింది, నేను అడిగానే అయింది, హలో మహేష్ బాబు మీ ఇద్దరు ఎలాగో చూసారు కదా, నన్ను తీసుకెళ్ళు, రేపు ఎలాగో నాకు హాలిడేనే కదా, స్కూల్ లేదు అంటే, డాడీకి హాలిడే లేదు అంటే, డాడీ ఎలాగో చూడండి మమ్మీ మన ముగ్గురు వెళ్ళిపోతుంది, ముగ్గురు వెళ్ళిపోదాం. అలా అన్నావా? డాడీ రాడలే. సరే అయితే వెళ్ళండి, ముగ్గురు రండి. తాత అడిగితే తాత ఇవ్వాలి కదా, మరి డాడీ ఎందుకు చేశాడు? అదే కదా బుక్ చేయమని చెప్పాడు. అయితే మరి తాత చెప్పాడు కదా, తాత పక్కన డాడీ ఎందుకు ఇచ్చాడు? నాకు సంబంధం లేదు. నాకు సంబంధం లేదు. నువ్వే అన్నావు. తాత మీ డాడీ చూసుకుంటారు, నాకు సంబంధం లేదు. నువ్వే చూడు. అలాగే గుంటూరు కారం కూడా డాడీ బుక్ చేస్తాడు కదా. ఏంటిది? టికెట్లు. కారపొడి గుంటూరు నుంచా? మాట్లాడే. అదే చెప్తున్నావు, ఇదేగా గుంటూరు కారం అంటావు. టికెట్లు. టికెట్సా? మరి ఏం చూస్తాంలే, ఇంకా మూవీ వచ్చేస్తుందిలే గాని. మీ మహేష్ బాబు సినిమా బాగాలేదంట. మీ బాగుంటే చాలా మరి బాగుండదా ఏంటి? చెప్పండి మేడం. మీరు బాగుంటే మహేష్ బాబు చాలా అంటే ఎందుకు ఇష్టం మేడం మీకు? హీరో కాబట్టి. అందరూ హీరోలే మేడం, ఓన్లీ మహేష్ బాబు ఎందుకు ఇష్టం? 6 feet ఉన్నాడని. నీలాగా కలర్ ఉన్నాడగా, యాక్టింగ్ బాగా చేస్తాయి. 6 feet అనా? సరే మీ మహేష్ బాబు డైలాగ్ ఒకటి చెప్పండి మేడం. మహేష్ బాబు డైలాగా ఆ పాటలు చెప్తా. పాటలు కాదు మేడం, డైలాగ్ ఒకటి చెప్పండి మేడం. కాదా మేడం? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందో ఆడే పండుగడే, అది మహేష్ బాబు డైలాగ్. ఆ గుచ్చిన మడతపట్టి ఆ గుచ్చిన నిన్ను మడతపడతా. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగలు. చాలు చాలు. నీకు వచ్చి కదా నాన్ వెజ్ అన్ని చేస్తున్నావు. నేను నేర్చుకుని ఏం చేస్తాను ఇప్పుడు? ఆల్రెడీ నాకు పెళ్లి అయిపోయింది, మీ అమ్మ వచ్చింది, మీ అమ్మ చేస్తుంది, మీ అమ్మ లేనప్పుడు నేను చేస్తాను, నువ్వు నేర్చుకోవాలి. వంట చెయ్యడం చేయలేదేంటి ఇప్పుడు? నిజం చెప్పు. హలో చేయలేదేంటి ఇప్పుడు? మేఘనా నువ్వు చెప్పు, చేయలేదా ఇప్పుడు? నేను ఎప్పుడు చేయలేదా వంట? అదిగో చేశాను. హలో ఏం బాగాలేనప్పుడు ఏం చేశాడు? వంట చేశాను, ఇంకేం చేశాడు? వద్దని చెప్పకూడదు. సరే నేను అబద్ధం చెప్తున్నాడు, నా కూతురు అబద్ధం చెప్పదుగా. మీ ఇద్దరు ఒకటే కదా.
చికెన్ ఇది మటన్ మటన్ చికెన్ బిర్యానీ మటన్. ఎగ్ పీస్ కావాలి. ఇంకా అవునా బిర్యానీ రెండు లెగ్ పీస్ వేసింది. మనవరాలకేమో సినిమా కావాలి. ఏందా పెట్టేది మా సినిమా కావాలి. డాడీ ఎలా ఉంది? నాకు చూపి సూపర్ ఉంది. కాల్చు ఉంది. లెగ్ పీస్ తప్ప బిర్యానీ రెండు. బాగుంది. ఇదో ఇంట్లో ఏంటి అటు ఇటు తిరుగుతున్నావు? కూర్చుంటే గర్భం పోతుంది. అడగడానికి గుంజలది 10 గుంజలది. గుంజలు తీస్తే అరిగిపోతుంది. తీయి అరిగిపోతుంది గుంజలది. 2 3 4 5 నాకు ఫస్ట్ ఇది 5 5 6 7 వదిలి కాల్ చేయాలి. అదే కద్ద రాయినాక అదే నాకు మళ్ళీ ముందు కంచి లెక్కేస్త 1 2 3 4 5 6 7 8 పన్నెండు. నాకు కళ్ళొప్పులు వస్తున్నాయి. పళ్ళాయిని తీపిస్తారు. చిన్న ముద్ద ఇది వరకు మా చిన్నప్పుడు రోజులు అంటురావా. ఇప్పుడు స్కూల్లో పిల్లల్ని కొడితే అలా పెద్ద శిక్ష. ఏం తెలియాలి దారి లేకపోతే బాయ్. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే ఇప్పుడే వచ్చామండి. టైం చూసారు కదా 11:45 అయింది. రోజు ఈ మధ్య ఇలాగే అవుతుంది. 11:45 12 అలా అయిపోతుంది పడుకునే వాటికి. మళ్ళీ మార్నింగ్ పొద్దున్నే లేగాలి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండొచ్చు కదా అంటారేమో. అమ్మ వాళ్ళ ఇల్లు దగ్గరే కాబట్టి ఇంట్లో పండగ కదా, ఇంట్లో ఇల్లు శుభ్రం చేసుకుని పూజ చేసుకుంటా అక్కడ ఉండాలంటేమో అలా ఉండాలనిపించదు. దగ్గరలో ఉన్నాం కాబట్టి. అదే దూరంగా వేరే ఊరు వెళ్ళిపోయాం అనుకోండి మనకేమో అంత అనిపించదు. అదే కాక పడుకునే 4-5 గంటలు నాకు ఎక్కడ పడితే అక్కడ నిద్ర రాదు సరిగ్గా. మా ఇంట్లో అయితేనే కొంచెం ప్రశాంతంగా నిద్ర పడుతుంది. కొంచెం పడుకునే 4-5 గంటలే కదా అని చెప్పి ఇక్కడికి వచ్చి పడుకుంటాం. మార్నింగ్ లేసి ఇంకా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. ఈ పండగ ఆడావిడప్పుడు వారం రోజుల నుంచి ఇలాగే జరుగుతుంది. అందుకే కొంచెం హెల్త్ అయితే బాగాలేదు. మొత్తానికైతే సంక్రాంతి పండుగ అయితే కంప్లీట్ అయిపోయింది. భోగి బాగా జరిగింది, సంక్రాంతి బాగా జరిగింది, కనుమ కూడా యాజ్ యూజువల్గా మొత్తానికైతే పండగ ఫినిష్ అయిపోయింది. ఇదండి ఇవాటి వీడియో అయితే. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి. ఎందుకంటే వ్యూస్ వస్తున్నాయి కానీ లైకులు రావట్లేదు. అంటే మీరు లైక్ చేయడం వల్ల అలా అడగకూడదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది మన వీడియో అనేది. అలా
ఇంకొంతమందికి రీచ్ అయితే లైక్స్ రావడం వల్ల రీచ్ అవ్వడం వల్ల మనకి వ్యూస్ పెరుగుతాయి. నాకు లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ చెయ్యాలి. ఇంకో విషయం ఏంటంటే చూసిన వాళ్ళందరూ కొంచెం కామెంట్ చేయండి, ఎందుకంటే నా వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో నాకు తెలుసుకోవాలని ఉంది. అంటే మీరు ఏ ఊరు అనేది కామెంట్ చేయండి. నా వీడియో అనేది ఎంతవరకు రీచ్ అవుతుందో నాకు తెలుస్తుంది, అంటే తెలుసుకోవాలని ఆశగా ఉంది, అందుకే అడుగుతున్నాను. ఖచ్చితంగా లైక్తో పాటు కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. బాయ్.